वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికి నమస్కారం. దాదాపుగా 13 రోజులు కావస్తుంది. ఎలాంటి విజిట్స్ మీనా వాస్తుకి వచ్చాయి అంటే, పిల్లర్ల వరకు ఆగిపోయిన గృహాలు 1 ఇయర్ క్రితం నుండి 1 ఇయర్ క్రితమే కన్స్ట్రక్షన్ ఆగిపోయిన ఇలాంటి వాస్తుకు సంబంధించిన ప్లాన్లు ఇచ్చి ప్రజలు వాటి ద్వారా బాధపడుతూ అవి కట్టలేక, ముహూర్తాలు సరిగ్గా ఇవ్వక, అది ఎలాంటి విధానానికి నోచుకోక, దానిని ఏదో సింపుల్గా 2 పేజీల పుస్తకాన్ని చదివేసి ఇది వాస్తు ప్లాన్ అని చెప్పేసి అలా ఇవ్వడం జరిగింది. సో అలాంటివి మీనా వాస్తుకి ఎక్కువగా రావడం జరిగింది. సో అలాంటి గృహాలని దాదాపుగా 13 రోజుల నుండి పాత గృహాలని మనం ఏదైతే వాటి గురించి వారు బాధపడుతూ గృహ దంపతులు పిలిపివ్వడం జరిగింది. అవిటిని ఆ విధానాన్ని సరిచేసి వాటికి మళ్ళీ జీర్ణోద్ధరణ చేసి గృహ నిర్మాణానికి కావాల్సిందిగా ఏ విధమైన వాస్తు పద్ధతులను పాటించాలి అనే విధానాలని మనం వారికి చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ 13 రోజుల్లో ఇలాంటి గృహాలు చాలా రావడం జరిగింది. వాటిని మీ ముందుకు కూడా నేను తీసుకొస్తాను. అప్పుడప్పుడు నేను వీడియోలో మీకు నేను పోస్ట్ చేస్తుంటాను, చూడండి. ఈరోజు మనం దాదాపుగా ఈ స్థాపత్య వేదం గురించి మనం లాస్ట్ వీడియోలో స్థాపత్య వేదం యొక్క ఆయం ఏ విధంగా ఉంది, వ్యాయం ఏ విధంగా ఉంది, యోని అంటే దిశ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం. సో 3 అంశాలని తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఈరోజు అంశ గురించి తెలుసుకుందాం. మీకు ఇచ్చే ఆయాది గణనలో స్థాపత్య వేద ప్రకారం మాత్రమే అంశ అనే యొక్క భాగం ఉంటుంది. సో ఆ అంశ ఎన్ని రకాలుగా ఉంటుంది, సో ఈ అంశని కూడా తప్పుడు పేర్లు ఇస్తూ ఆ ఆయాది గణనలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వారి యొక్క సుఖశాంతులకు అశాంతిని కల్పిస్తున్నారు, దుఃఖాన్ని కల్పిస్తున్నారు. కొందరు ఈ ఏదైతే నకిలీ వాస్తు వ్యక్తి ఏదైతే ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్నాడో, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాకు అదొచ్చు నాకు ఇదొచ్చు అని ఏదైతే చేస్తున్నాడో, ఆ యొక్క నకిలీ వాస్తు వ్యక్తి, ఫేక్ వాస్తు కన్సల్టెంట్స్ ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఇప్పటికే ఎన్నో తప్పుడు ఆయాది గణనలు ఇచ్చి ప్రజల యొక్క ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి, చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాణ నష్టానికి కూడా ఇలాంటి విధానానికి దారి తీశారని ఆ గృహ దంపతులు అనుకుంటున్నారు, తప్పుడు వాస్తు ఆయాది గణన ఇచ్చి. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫేక్ వాస్తు కన్సల్టెంట్ నుండి, లేదా ఫేక్ స్థాపత్య వేద కన్సల్టెంట్, నాకు స్థాపత్య వేదం వచ్చు అని ఇన్ని రోజులు ఆయాది బిందెలు, ఆయాది టేబుళ్ళు ఇచ్చుకుంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాడు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతో ప్రజలకి ఫేక్ వాస్తులు ఇవ్వడం జరిగింది. సో నేను దాని గురించి మీకు చెప్తానండి. ఈరోజు మనం అంశ గురించి తెలుసుకుందాం. సో అంశలో స్థాపత్య వేద ఆయాది గణంలో మొదటగా వచ్చేది తస్కర అంశ. తస్కర అంటే తెలుగు భాషలో దొంగతనము అని అర్థం. సో ఇక్కడ నెక్స్ట్ భుక్తి అంటే ఆనందము, సంతోషము. నెక్స్ట్ శక్త్యాంశ అంటే ఎబిలిటీ టు యాక్షన్, అంటే లైక్ ఆంగ్ల భాషలో అంటే ఒక పని చేయడానికి కావలసిన శక్తిని రావడం, అంటే మనిషి యొక్క ఆలోచన విధానం బలపడడం ఒక పని గురించి. అలాంటి ఆలోచన విధానానికి సంబంధించిన ఏది ఒక్కతే శక్తిని సాధిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ధనాంశ. దీనిని ఐశ్వర్యవంతుడు లేదా వెల్తీ మ్యాన్, లేదంటే అష్టైశ్వర్యాలు కలిగిన ఆలోచన విధానాన్ని కల్పించే అంశగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ నృప అంటే కింగ్ అని అర్థం, రాజు అని అర్థం, లేదా రాజాంశ అని తెలుగు భాషలో అనుకోవచ్చు. నెక్స్ట్ క్లీబా అంటే ఇది లైక్ మైనస్ ఇస్తుంది. అంశంలో ఏది ప్లస్ వస్తుంది, ఏది మైనస్ వస్తుంది నేను చెప్తాను. నెక్స్ట్ ఈ క్లీబా అంటే లైక్ మైనస్ అని అనుకోండి, దీనివల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి, ఈ అంశ రాకూడదు. నెక్స్ట్ నిర్భూతి అంటే భయం లేకపోవడం, భయం లేని దాన్ని నిర్భూతాంశ అంటారు. నెక్స్ట్ దరిద్ర, మీ అందరికీ తెలుసు దరిద్రము అంటే ఇంకా
ఏ పని చేసినా సక్సెస్ కాకపోవడం, ఏది చేసినా అన్సక్సెస్ఫుల్ పర్సన్, ఇలాంటి అంశ, దరిద్రాంశ. ప్రేష్య అంటే పనిమంతుడు అని అర్థం తెలుగు భాషలో, అసిస్టెంట్ అని అర్థం ఆంగ్ల భాషలో. సో ఇక్కడ చూడండి, స్థాపత్య వేద ప్రకారం ఈ అంశంలో రానిది క్లీభాంశ, నెక్స్ట్ దరిద్రాంశ, ఇది ఒకటి తస్కరాంశ. ఈ 3 అంశాలు రాకూడదు. ఈ 3 అంశాలు మీకు గినక ఇచ్చినట్లయితే ఆ వ్యక్తికి ఎలాంటి స్థాపత్య వేదము తెలియదు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అది మీరు తెలుసుకోవాలనే నేను ఒక 4 ఎపిసోడ్ల నుంచి అలాంటి ఫేక్ వాస్తు కన్సల్టెంట్ గురించి మీరు తెలుసుకోవాలనే నా ప్రయత్నం. నెక్స్ట్ ఇక్కడ మనకు అంశ అయిపోయింది. ఇక్కడ చూద్దాం వారము. సో వారాలలో మీ అందరికీ తెలుసు, ఆది, సోమ, మంగళ, బుధు, గురు, శుక్ర, శని. దీంట్లో ఆయాది గణనలో ఏ వారం ఇవ్వకూడదు అనేది మన ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న అందరు వాస్తు వ్యక్తులు, గౌరవనీయులైన అందరు వాస్తు వ్యక్తులకు తెలుసు. ఏమని? ఆదివారము ఇవ్వరాదు, మంగళవారము ఇవ్వరాదు, శనివారము ఇవ్వరాదు. అది అన్ని వాస్తు గ్రంథాలలో లేదా వాస్తు శాస్త్రాలలో ఉంటుంది. ఆయాది గణనలో ఆదివారము, మంగళవారము, శనివారము ఇవి ఆయాదిలో రాకూడదు వారము ఇచ్చే విషయంలో. కానీ ఒక దొంగ ఒక అబద్ధాలు చెప్పుకుంటూ, దొంగ ఎందుకు అన్నానంటే సోషల్ మీడియాలో ఉన్న అందరు వాస్తు వ్యక్తుల వీడియోలు చూసుకుంటూ వీడియోలు చేసుకుంటాడు. కష్టపడి చదవడానికే చేత కాదు, వేరే వాళ్ళే కాపీ చేస్తాడు. ఒక వస్తువుని ఆ వ్యక్తికి తెలియకుండా తీసుకునేదాన్ని దొంగతనం అంటారు. మరి ఆ దొంగ ఆ ఒక ఫేక్ వాస్తు, ఆ యొక్క అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క అబద్ధాల వాస్తు వ్యక్తి ఆదివారం ఇస్తున్నాడండి అందరికీ. నేను ప్రూఫ్లతో సహా విఐపి సభ్యులందరికీ కూడా నేను వాట్సాప్ చేశాను. అయ్యా, మిమ్మల్ని స్థాపత్య వేదం అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్న ఒక దొంగ, ఒక అబద్ధాలు చెప్పుకుంటున్న తిరుగుతున్న ఒక ఎదవ ఆదివారం ఆయాది క్యాలిక్యులేషన్లో ఇస్తున్నాడు. మరి మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది? మీరు చెక్ చేసుకోరా మీకు ఇచ్చిన ఆయాది క్యాలిక్యులేషన్? సో ఇలాంటి విషయంలో చైతన్యం చేయడం కోసమే నేను ఆయాది గణనను మీ ముందుకు తీసుకొచ్చాను. అందరికీ తెలుసు, కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఒక ఎదవ. ఆ ఎదవ ఇన్ని రోజులు ఎలా గుర్తుపట్టాలి? తెలిసిన వారందరికీ కూడా అందరికీ తెలిసింది. మా సబ్స్క్రైబర్స్కి, కొందరు విఐపి పీపుల్కి, మీనా వాస్తుకి ఫోన్ చేసే ప్రతి వ్యక్తికి తెలిసింది ఆ ఎదవ ఎవడు అనేది. వాడి నుంచే మీరందరూ చైతన్యం కావాలి. వాడి టార్గెట్ ఎవరు అంటే మధ్యతరగతి కుటుంబీకులు, విఐపి పీపుల్కి అందరికీ తెలిసిపోయింది వీడికి ఏం రాదు. వీడు 2 రోజుల ట్రైనింగ్ తీసుకొచ్చేసి వీళ్ళను ఏదో చేసుకుంటున్నాడు. నిజాలన్నీ బయటపడ్డాయి. అతి కొద్ది రోజుల్లో ప్రజలందరూ కూడా చైతన్యవంతులుగా మారిపోతే నిజమైన స్థాపత్య వేద ఆయాది క్యాలిక్యులేషన్ తెలుసుకోవాలనే నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ నిజాలు తెలుసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు 5 అంశాలు అయ్యాయి. 1 ఆయము, 2 వ్యయము, 3 యోని అంటే దిశ, 4 అంశ, 5 వారం, ఏకం, ద్వి, త్రి, చత్వరి, పంచ, షట్ కావాలి. షట్ అంటే షడ్యాది, 6 అంశాలు ఒక గృహానికి సంబంధించిన వాస్తు ప్లాన్ ఇచ్చినట్లయితే దానికి ఆయాది ఏ విధంగా ఉండాలి, లైక్ ఆయాది గణన ఏ విధంగా ఉండాలి? 6 అంశాలతో ఉండాలి. ఇప్పుడు 5 అంశాలు అయ్యాయి. ఇంకొక అంశం ఏమిటి? నక్షత్రాలు. 27 నక్షత్రాలు రావాలి. అప్పుడు మీకు 6 అంశాలు అవుతాయి. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 5 అయ్యాయి కదా, ఇదిగోండి 6వది 27 నక్షత్రాలు. ఇప్పుడు షడ్యాది గణన అవుతుంది. సో మీరు ఈ అంశాలు నేను మీకు చదివి చూపెట్టాను ప్రతి ఎపిసోడ్లో. ఒక్కసారి ఆలోచించండి. ఫేక్ వాస్తు వ్యక్తుల బారిన పడకండి. మీరు కష్టపడి పొదుపు చేసిన డబ్బుని ఆ యొక్క ఎదవల పాలు చేయకండి, ఆ యొక్క దొంగ పాలు చేయకండి. ఆ దొంగ ఎవడు, ఆ ఎదవ ఎవడు అనేది అందరికీ తెలిసిపోయింది. దాదాపుగా మీ మంచి కోసమే నేను ఈ ఎపిసోడ్ని చేయడం జరుగుతుంది. అయితే ఈ స్థాపత్య వేద ఆయాది గణనలో చాలా తప్పులు చేసి ఆ ఎదవ అందరికి ఇస్తున్నాడు. మాకు తెలియదా అండి, మీరు ఎవరు చెప్పింది వినొద్దు అని ప్రతి క్లయింట్కి చెప్పుకుంటున్నాడు. అంటే ఆయనకైననే సమర్థించుకుంటున్నాడు. వాడికి ఏం తెలుసు, వీడికి ఏం తెలుసు అని. ఫేస్ టు ఫేస్ వస్తేనే కదా తెలిసేది. నేను ఇప్పటికి ఎన్నో రోజుల నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేసినాను.
ఈ ఎదవకు వాస్తు రాదు, కావాలంటే ఫేస్ టు ఫేస్ రెడీ ఒక మీడియా ఛానల్ ముందు, రాదు అని నేను ప్రూవ్ చేస్తాను. తప్పుడుగా ఇచ్చిన ఆయా దిగణలందరూ నా దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయి. ఎంతమంది క్లయింట్లకి తప్పుడు ఇచ్చాడు, వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఏమున్నాయి, వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడడానికి రెడీగా ఉన్నారండి. సో ఇలాంటి ఎదవల గురించి ఇప్పటికైనా మీరందరూ గౌరవనీయులైన ప్రజలు తెలుసుకోవాలి. మీరు చైతన్యవంతులైతే నిజమైన వాస్తు పద్ధతులు తెలుసుకోవాలనే మీనా వాస్తు యొక్క ప్రయత్నం చేస్తుంది. ధన్యవాదాలు.